ఒకసారి కుమ్మరివాడు కుండ చేసి అగ్నిలో పుటం వేస్తూ ఉంటే, ఆ కుండకు మంట పెడతా ఉంటే దేవుడికి మొర పెడతా ఉంది, ప్రభువా నేను కాలిపోతున్నాను. దేవుడు విన్నట్లుగా అంటినట్లుగా ఉన్నాడు. ఆ కుండ స్ట్రాంగ్ అయ్యింది. బజారుకి తీసుకుని వెళ్తే, ప్రభువా ఇతను నన్ను అమ్మేస్తున్నాడు. దేవుడు కామ్గా ఉన్నాడు. బజారుకి తీసుకెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి దాన్ని విక్రయిస్తున్నాడు. ఇది ఇంత. ఆ కుండను కొనుక్కుని నెత్తి మీద పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు కుండతో దేవుడు మాట్లాడాడు. కుండా, నువ్వు ఎక్కడున్నావు? ఒక మనుషుని నెత్తి మీద ఉన్నాను. ఎక్కడున్నావు? ఒక మనుషుని నెత్తి మీద ఉన్నావు. ఆ నెత్తి మీద ఉండాలని నిన్ను నలిపాను, విరిచాను, నలగొట్టాను. నువ్వు ఈ నలగొట్టుతున్నప్పుడు, విడుస్తున్నప్పుడు గుండెలు బద్దలయ్యేటట్లుగా ఆర్తనాదాలు చేశావు. నేను వినినట్లుగా అంటినట్లుగా ఎందుకున్నానో తెలుసా? నీవు ఒక మనుషుని నెత్తి మీద ఉండటానికే నేను మౌనమై, నిన్ను మహిమ కలిగిన పాత్రగా చెయ్యాలనే నేను నీ విషయంలో మౌనంగా ఉండిపోయాను. ఈరోజు కొంతమంది విషయంలో దేవుడు ఎలా ఉన్నాడంటే వినినట్లుగా అంటినట్లుగా ఉన్నాడు. కొంతమంది జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడంటే దగ్గరగా ఉండవలసినటువంటి దేవుడు దూరంగా ఉన్నాడు. ఇలా ఎందుకు జరుగుతుంది? దాని ద్వారా నిన్ను ఒక పాఠం నేర్పించు.